ఏం టార్చర్ చేస్తున్నామా? తాగేసి వచ్చి టార్చర్ చేస్తున్నా సార్. డ్రగ్ తీసుకుంటారు, గంజాయి తీసుకుంటారు. ఏం టార్చర్ చేస్తున్నాడు తాగొచ్చి? సెక్స్ కోసం సార్. అవును సార్. నాకు టాబ్లెట్స్ వేసి తను వేసుకొని సెక్స్ కోసం ఫోర్స్ చేస్తున్నాడు. సెక్స్ కోసం నాతో ఏమేమి చేశాడో ఆ వీడియోలు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాడు. అక్కడ మా చుట్టాలకు చూపిస్తాడు. మీకు సమస్య వచ్చేదంతా ఒక నైట్ టైంలోనే ఇట్లంతా హార్ష్ గా చేస్తాడా లేకపోతే ఏందన్నట్టమ్మా? డైలీ మేడం, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు. ఏదో మీకు సెక్స్ అంటే బాగా పిచ్చి అట కదా? అవును సార్, భార్య కాబట్టి ఉంటుంది కదా సార్. ఎవరికైనా పెళ్లి చేసుకున్నప్పుడు, మ్యారేజ్ చేసుకున్నాం అక్కడ సెక్స్ అంటే మేడం మ్యారేజ్ చేసుకున్నాక భార్యతో సెక్స్ చేయకూడదా? చెయ్యొద్దు అని ఎవరు చెప్పరు. చేసి వీడియోలు తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తాడు మేడం. నువ్వు వీడియో తీసినా వేరే వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? ఏదో నా షో కోసం. నువ్వు టాబ్లెట్స్ తీసుకోవడం కాకుండా పిల్లకు కూడా టాబ్లెట్స్ ఇచ్చి మరి హరాస్ చేస్తున్నావు అంట. అదో సాటిస్ఫాక్షన్ మేడం నాకు. ఈ సెక్స్ చేస్తున్నప్పుడు మీరిద్దరు బాగానే ఉన్నారు కదా, మళ్ళీ టాబ్లెట్లెస్ చేయడం ఏంటి? నాకు అంతే ఇంట్రెస్ట్ మేడం, నాకు సరిపోదు. నాకు అంతే ఇంట్రెస్ట్. సరిపోదా? సార్ నేను ఇంకా 4 months ప్రెగ్నెంట్ సార్. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా ఉన్నారా? 4 months ప్రెగ్నెన్సీ ఉన్నా అని చెప్తే నాకు తెలియదు అంటే. తెలియదంటే ఏం తెలియదు అంటున్నాడు? ఆ బాబు ఎవరిదో తెలియదు అని చెప్తున్నాడు. ఆమెకి ఎంత కేస్తున్నా సార్? ఏం తక్కువ వేసిన అడుగురు ఒకసారి. చెప్పమ్మా, బాగా చూసుకుంటాడా? లేదు సార్, ఎప్పుడు అదే ఫీల్డ్ లో ఉంటాడు. ఎప్పుడు పండుకొని అంటాడు. అసలు మీ బ్యాచ్ కి డ్రగ్స్ ఇచ్చేది ఎవరు? వాళ్ళు ఉంటారు మేడం, బయట డీలర్స్. అంటే డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం నేరం కాదా? లేదు, నా ఇష్టపూర్వకంగా నా పైసలతో నేను తెచ్చుకుంటున్నా. దాంట్లో నేరం ఏముంది సార్? అంటే నేరం కాదా అది? కాదు, నా దృష్టిలో నాకు నచ్చింది చేసుకోవడం నా లైఫ్. నా లైఫ్కి నచ్చితే నేను చేసుకుంటాను. ఈ అబ్బాయి వీడియోస్ తీసి బయట చూపిస్తున్నాడని నీకెలా తెలిసింది అసలు? మా అన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళ దాంట్లోనే చేస్తారు. మీ కజిన్సా? చుట్టాలు. ఈయన టీమ్ లో వాళ్ళు వాళ్ళు బి బ్యాండ్ కొడతారు ఈయనతో పాటే. మీ అన్నలు వచ్చి చెప్పారా నీకు చూసామని? గురించి బరాబర్ చెప్తాడు. చెల్లకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తా? మీ అమ్మకి చెప్తారా? దొడ మాటలు మంచిగా మాట్లాడు, గుర్తుపెట్టుకో. అమ్మ బిమ్మ సకరాని అమ్మ జోలికి ఇంటి జోలికి అంటే నరికేస్తా. నా దానికోసం మీ అమ్మ ఆడపిల్ల కాదా? ఎంత తక్కువ మాట్లాడుతూ అంత మంచిగా, లేకుంటే నరికి దొబ్బుతా. ఇంత సైకోగా నువ్వు? ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది సార్. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నా పేరు ప్రీతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నర్సింగ్ నుంచి వచ్చాను. మీరు నర్సింగ్ నుంచి వచ్చారు. ఏంటమ్మా సమస్య? ఏంటమ్మా? పెళ్ళై 4 years అవుతుంది. నా హస్బెండ్ నన్ను టార్చర్ చేస్తుంది. ఏం టార్చర్ చేస్తున్నామా? తాగేసి వచ్చి టార్చర్ చేస్తున్నా సార్. డ్రగ్ తీసుకుంటారు, గంజాయి తీసుకుంటారు. ఏం టార్చర్ చేస్తున్నాడు తాగొచ్చి? సెక్స్ కోసం సార్. అవును సార్. నాకు టాబ్లెట్స్ వేసి తను వేసుకొని సెక్స్ కోసం ఫోర్స్ చేస్తున్నాడు. అట్లా ఎందుకు? టాబ్లెట్ ఎందుకు దానికి? ఏమో సార్, తను
అట్లా ఫీల్ లో ఉన్నాడు చాలా. నేను ఎలా చెప్పాలో నేను చెప్పలేకపోతున్నాను. సరే అమ్మా, మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు ఓపెన్ గా చెప్పండి, సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. ఏముందో మీరు ఓపెన్ గా మాతో చెప్తేనే మేము దానికి ఏదైనా సలహా ఇవ్వగలుగుతాం, మీకు ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వగలుగుతాం. మీరు ఓపెన్ గా క్లియర్ గా చెప్పండి మా. చెప్పండి అమ్మా. ఎలా చెప్పాలి సార్, నేను ఆడపిల్లని. కానీ మీ ముందు కూర్చుంది కూడా మేము కూడా మాతృమూర్తులమే. నీ బాధ ఏంటో మేము అర్థం చేసుకోగలం. నీకు అసలు ఏం అన్యాయం జరిగింది, నువ్వు ఏం ఫేస్ చేస్తున్నావు, నువ్వు క్లియర్గా చెప్పండి మాకు అర్థం అవ్వదమ్మా. నీకు ఒక న్యాయం కావాలి జరగాలి అంటే మాకు ముందు తెలిస్తేనే అర్థమవుతేనే కదా నీకు మేము జడ్జిమెంట్ ఇచ్చేది. చెప్పు. ఓకే, నేను ఇంతవరకు వచ్చినా కదా, చెప్తాను. మీరే అమ్మా నాన్నని మీరు హెల్ప్ చేయండి నాకు. అయ్యో తప్పకుండా అమ్మా, తప్పకుండా చెప్పండి అమ్మా. తను సెక్స్ కోసమే మేడం ఇదంతా. డ్రింక్ చేస్తాడు, గంజాయి తీసుకుంటాడు, డ్రగ్ చేస్తాడు. సెక్స్ కోసం నాతో ఏమేం చేశాడో ఆ వీడియోలు తీసుకొని పోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాడు. అక్కడ మా చుట్టాలకు చూపిస్తాడు. మీకు అసలు అరేంజ్డ్ మ్యారేజ్ మీరు కోరి తీసుకున్న? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. అందుకే ఇదంతా వచ్చింది పెంట. నాకు ఒక బాబు ఉన్నాడు. ఎలా పరిచయం అయ్యిండు తను? మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు సార్. అట్లా అప్పుడప్పుడు నేను అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అట్లా పరిచయం అయ్యాడు. మరి మీతో పరిచయం అయ్యి మీరు తిరిగేటప్పుడు ఎట్లా లవ్ చేసుకుంటారు కదా, తిరిగేటప్పుడు అప్పుడు తెలియదా తను ఇలా డ్రగ్స్ తీసుకుంటాడు, గంజాయి తీసుకుంటాడు అని మీకు తెలియదా? లవ్ లో ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది సార్? ఏం తెలుస్తుంది అని మళ్ళీ మాకే చెప్తారు వచ్చి ఇక్కడికి. ఏం చెప్పాలమ్మా మిమ్మల్ని? నిజంగా అమాయకులు అనుకోవాలా, లేకపోతే అసలు తెలిసి ఆ కుప్పంలో ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. మళ్ళా అది మాత్రం క్లారిటీ వస్తుంది. మునిగి తేలిన తర్వాత క్లారిటీ ఏమొస్తుంది అంటే అవును మేడం లవ్లో ఉండే కదా, అప్పుడు అట్లే ఉంటుంది కదా అని అంటారు. పెళ్లి ఎలా చేసుకున్నారండి? లవ్ మ్యారేజ్ అన్నారు, పెద్దలను ఒప్పించుకున్నారా? మా పిన్ని చేసింది సార్. తనతో మాట్లాడనేయకుండా చేస్తున్నా, ఎవరితో మాట్లాడట్లే నేను. ఎందుకట్లా? ఇప్పుడు మీ పిన్నినే కదా దగ్గరుండి నిల్చొని పెళ్లి చేసింది, ఆమెతో ఎందుకు మాట్లాడకూడదట? ఏమో మేడం, తను అట్లా చెప్తున్నాను మాట్లాడొద్దు అనేసి. వాళ్ళు మాట్లాడట్లేదు నాతో. మీతో మాట్లాడట్లేదు, అమ్మ నాన్న మాట్లాడట్లేదు, పిన్ని వాళ్ళు మాట్లాడట్లేదు, కొన్ని ఫ్రెండ్ సర్కిల్ అన్నా ఉందా నీకు? లేదు. ఎవరితో మాట్లాడొద్దు అంటారు, ఎప్పుడు ఇంట్లోనే పెడుతుంటారు. నువ్వు ఇంట్లోనే ఉండాలి, అతను చెప్పినట్టు చెయ్యాలి. మీకు సమస్య వచ్చేదంతా ఒక నైట్ టైంలోనే ఇట్లంతా హార్ష్గా చేస్తాడా లేకపోతే ఏందన్నట్టమ్మా? డైలీ మేడం, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు. పని చేయడా? వెళ్తాడు, పనికని వెళ్తాడు, మళ్ళా వచ్చేస్తాడు. ఇంటి మెయింటెనెన్స్ చూసుకుంటాడా? ఇంటి మెయింటెనెన్స్ కూడా చూడాడు. మరి మీ ఇల్లు ఎలా నడుస్తుంది? చూడమ్మా, నువ్వు ఇక్కడ నీ బాధని వ్యక్తపరచడానికి వచ్చావు, నీకు ఒక న్యాయం కావాలని వచ్చావు. ఆ చెప్పడము ఆ మొత్తం మీరు పూర్తిగా వివరిస్తేనే మాకు అర్థమవుతుంది. ఒకటి చెప్పి మీరు అనుకుంటుండొచ్చు, మిమ్మల్ని మేము అడిగే ప్రశ్నలు ఎటువంటిదంటే మీకు ఆ న్యాయ ప్రకారము మీకు అందాల్సిన ఒక జవాబు అనేది క్లియర్గా ఉండాలంటే మీరు చెప్పే మాటలు కూడా క్లియర్ ఉండాలి మాకు. అందుకే అన్నిసార్లు అడుగుతాం. 1-2 సార్లు ఎందుకు అడుగుతామంటే ముందు మీరు క్లారిటీ మాకు చెప్పకపోతే మా దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయలేరు. మీకు ఫుడ్డు అదంతా ఎట్లా? మీ అమ్మోళ్ళు మాట్లాడరు అన్నావు, మీ పిన్ని పెళ్లి చేసింది కానీ మాట్లాడొద్దన్నాడని ఆమె బంద్ అయిపోయింది అన్నావు. మరి పోనీ నిన్ను బయటకు పోతున్నావు, నువ్వు జాబ్ చేసుకుంటున్నావు అంటే నువ్వు జాబ్ చేసుకోవట్లేదు అంటున్నావు, మళ్ళీ నీకు ఒక బాబు అని చెప్తున్నావు. మరి ఎట్లా ఫుడ్ అదంతా పట్టించుకోకపోతే ఎట్లా నడుస్తుంది? డీజే ప్లే చేయడానికి వెళ్తారు సార్. డీజే డబ్బు కొట్టడానికి వెళ్తాడు, వచ్చినప్పుడు చూసుకుంటాడు. అవే డబ్బులతో సరిపోతుంది. హస్బెండ్ వర్క్ ఏంటి అంటే డీజే ప్లేయర్. ఓకే, డబ్బు అవన్నీ ప్లే చేయడానికి పోతారు ఫంక్షన్స్ ఉన్నప్పుడే. ఫంక్షన్స్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లమే. అది కాకుండా ఇంకేమైనా పనులు వచ్చే అతనికి డబ్బు డీజే అంతే. కాదు సార్, అట్లయితే ఇంకా ప్రాబ్లం కదా సార్. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కొన్ని మంత్స్ ఉంటుంది, ఫంక్షన్స్ కొన్ని మంత్సే ఉంటుంది, కొన్నిసార్లు అసలు ముహూర్తాలు లేవని ఆగిపోతాయి. అలాంటప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా మేడం? అసలు ఏముండదు, ఇంకేముంటుంది. మరి మీ అత్తయ్య మీ మామయ్య ఉన్నారా? అంత ఒకటే గల్లీలో ఉంటాం మేము. గల్లీలో? ఒక ఇంట్లో కాదు, గల్లీలో. మరి వాళ్ళతోటి చెప్పలేదా? ఎవరితోనే మాట్లాడను. మాట్లాడవు? మాట్లాడనియడా? మాట్లాడనియడు. మరి ఆ మాట చెప్పాలి కదా. సగం మింగి సగం చెప్తే ఎలా చెప్పు? ఇప్పుడు నీ సంసారం నీ చేతిలోనే సరిగ్గా లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్ల వయసు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది మేడం. చాలా లేత వయసులో పెళ్లి చేసుకున్నది, ఇప్పుడు ఏజ్ కూడా అంత లేదు, మ్యాచ్యూరిటీ కనిపిస్తలేదు అసలు. ఎందుకంటే మాటలు టకటగా చెప్పాలి, చెప్పలేకపోతుంది. తొందరపాటి నిర్ణయాలు సార్. అప్పుడు బాగుంటుంది, మాట్లాడతారు. ఇప్పుడు అన్ని చేతులు కాలిన తర్వాత ఏమొస్తుంది ఇంకా అనుకుంటూ కూర్చుంటే? మీ ఆయన పేరేంటమ్మా? సాయి. సాయినా? పిలుస్తామా? అసలు అతని దగ్గర కూడా వివరాలు తీసుకుంటాం. అసలు నువ్వు కొన్ని చెప్తున్నావు, కొన్ని చెప్పట్లేదు, కొన్ని చెప్పలేకపోతుంది, బాధలో ఉంది తను. సరే, మీ హస్బెండ్ పేరు సాయి అన్నావు కదా, పిలుద్దాం మరి. బాబు సాయి, కూర్చో బాబు.
ఏమైంది కళ్ళు ఎర్రమంటే మీ నైట్ డీజే ప్రోగ్రామ్ ఉండే సార్, ప్రోగ్రామ్కి వెళ్ళండి. ప్రోగ్రామ్ వెళ్ళిదా? మరి ఏంటంటే మీ వైఫ్ ఇక్కడికి వచ్చేసి ఏదో చెప్తున్నది కరెక్టేనా అండి? ఏం చెప్తుంది సార్? ఏదో మీకు సెక్స్ అంటే బాగా పిచ్చి అట కదా? అవును సార్, భార్య కాబట్టి ఉంటుంది కదా సార్, ఎవరికైనా పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాం అక్కడ. అంటే నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళినావు, ఇప్పుడు ఏ ప్రోగ్రామ్? ఏమతో ప్రోగ్రామా? ఇప్పుడే నాకు తెలియదు, ఫోన్ ఇంటికాడికి వెళ్తే లేదు, ఇక్కడ ఫోన్ వచ్చింది ఇటు వచ్చాను నేను. ప్రోగ్రామ్ కూడా నిద్ర కూడా లేదు. అదే నిద్ర లేదు, ఆమెకు నిద్ర పోనిస్తలేవు నువ్వు. ఆమె చూసినావు ఎట్లా అయిపోయిందో? ఏమైంది సార్, ఆమెకేం చక్కగా వేసుకుంటున్నా నేను. సెట్టింగ్ అవుట్ అయిపోయింది, ఆమె చూసినా తెలుస్తుంది, మాట్లాడలేకపోతుంది, నాలిక కూడా తిరుగుతలేదు. అవన్నీ ముంగడ అవుతాయి, యాక్టింగ్ ఇంటికాడ ఎంత అవుతుంది అంతేనా? మరి డ్రగ్స్ ఏంటి, టాబ్లెట్స్ ఏంటి, వీడియోస్ ఏంటి? అవును మేడం, ఇప్పుడు నేను ఫీల్డ్ ఉన్న ఫీల్డ్ అది, నాకు డీజే ఫీల్డ్ నాకు సర్కిల్ అంతా ఉంటాయి, నేను వాళ్ళతో పాటు వాళ్ళతో ఉంటాను. నేను ఉన్న ఫీల్డ్ నేను నా ఫ్రెండ్ సర్కిల్ నాకు ఉన్న ఫీల్డ్ ఎట్లా ఉంటాను, నేను వాళ్ళ దగ్గర నేను ఉంటాను. డీజేకి సెక్స్ కి సంబంధం ఏంది బాబు? సెక్స్ అంటే మేడం మ్యారేజ్ చేసుకున్నాక భార్యతో సెక్స్ చేయకూడదా? చెయ్యొద్దు అని ఎవరు చెప్పరు. చేసి వీడియోలు తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తారు మేడం. వీడియోలు ఏంది వీడియోలు? అవును సార్, నాకు నా సాటిస్ఫాక్షన్ కోసం నేను తీసుకున్నా. వీడియో ఎందుకు తీస్తావు? నీకు వీడియో తీయడం తెలుసా? కానీ నా భార్యతో నేను ఏం చేసి తీసుకున్నా సార్, బయట వేరే వాళ్ళతో చేసి తీసుకోలేను కదా. నువ్వు వీడియో తీసినావు, వేరే వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? ఏదో నా షో కోసం. పిచ్చిలేసిందా బాబు సాయి? అక్కడ కూర్చుంది ఎవరు? నువ్వు ఇష్టపడి చేసుకున్న అమ్మాయి కాదా? అవును. అమ్మాయిని అలానన్నా టార్చర్ చేసేది నువ్వు? ఆయన భార్య భర్తలు అసలు కలిసేటప్పుడు వీడియోలు తీసుకోవడము, దాన్ని ఎంజాయ్ చేయడం, దాన్ని ఏమంటారో తెలుసా? అసలు ఇంత సైకోగా నువ్వు? అందులో తప్పేముంది మేడం, నేను ఆ భార్యతో చేస్తున్నా, బయట ఎవరితో చేస్తలేను కదా. భార్యతో చేసి వీడియోలు తీసుకొని బయట చూపించడం నేరం అనేది తెలీదా? నీ భార్య గాని నీ భార్యతో చేసిన సెక్సువల్ వీడియోస్ బయటకు వెళ్ళడం అని నేరం అని తెలుసా తెలీదా? అసలు నువ్వు అలాంటి మూమెంట్ ని క్యాప్చర్ చేయడమే నేరం. అది ఎంత నీ భార్య అయినా కూడా నువ్వు ఇలాంటి ఫోటోలు వీడియోలు తీయడం ఎంత పెద్ద నేరం తెలుసా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 తెలుసా నీకు? ఇలాంటి వీడియోలు తీసి దాన్ని వేరే వాళ్ళకి చూపించి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ అంటే ఏం చేస్తారు? జస్ట్ నేను చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ నేను చూసుకోవడానికి. నువ్వు మాట్లాడేదే ఫస్ట్ తప్పు. వీడియోలు చేయడం ఏంటి? నీ భార్య అయితే వీడియోలు తీస్తావా? అవును సార్, ఇప్పుడు నేను నాకు నచ్చిన ఫీల్డ్ అది, నాకు మైండ్ సెట్ అట్లుంది, ఇప్పుడు నాకు మైండ్ సెట్ అట్లుంది, నేను తీసుకున్నా, దాంతో తప్పేంటి? నువ్వు డీజే కొట్టడం లేకుంటే వీడియోగ్రాఫరా? వీడియోలు తీయడానికి వీడియోలు తీసుకున్న మాత్రాన నా దగ్గర ఉంటాయి కదా, నా భార్యతో తీసుకున్న వీడియోస్ నేను తీసుకుంటా సార్, దానికి నాకెందుకు? ఏదో జస్ట్ అట్లా నా షో కోసం అప్పుడు ఫ్రెండ్స్ తోటి చూపెట్టుకోవడానికి. తప్పు బాబు, తప్పు చేస్తున్నావు నువ్వు. వీడియో నువ్వు నీ పెళ్ళాంతో సెక్స్ చేసేది వీడియో తీసుకోవడం తప్పు. నీకు తెలియకపోవచ్చు, తెలియకపోతే తెలుసుకో. సారు ఇంత ఘనంగా నీకు యాక్షన్స్తో సహా నీకు చెప్తా ఉంటే నువ్వు అది వినకుండా తప్పేముంది సార్ అంటే ఇక్కడి నుంచి సీదా ఎక్కడికి పోతావు తెలుసా? నువ్వు నీ భార్య క్షమాపణ అడిగినా కూడా వద్దు మేడం నేను కంప్లైంట్ ఇవ్వనంటే కూడా నువ్వు అందరి సాక్షిగా నీకు కెమెరాల్లో రికార్డ్ అయింది. అర్థమవుతుందా నీకు? జైలుకి వెళ్తావు 3 సంవత్సరాలు, సీదా స్ట్రైట్ ఫార్వర్డ్ జైల్లో ఉంటావు. బెయిల్ కూడా దొరకదు ఇలాంటి విషయాలకి. ఉమెన్ ఆప్షనిటీ యాక్ట్ ఉంటది. ఆమెకు నువ్వు వీడియోలు తీసి ఆమె సిగ్గుని బజార్ పాలు చేస్తున్నావు. ఎంత పెద్ద నేరం తెలుసా నీకు? అసలు దిమాగుండి చేస్తున్నావు, దిమాగ్ లేకుండా చేస్తున్నావు. అసలు నీకు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఈ డ్రగ్స్ ఏంటి, గంజాయి ఏంటి? మళ్ళీ నువ్వు టాబ్లెట్స్ తీసుకోవడం కాకుండా పిల్లకు కూడా టాబ్లెట్స్ ఇచ్చి మరీ హరాస్ చేస్తున్నావు అంట. అదే సాటిస్ఫాక్షన్ మేడం నాకు. సాటిస్ఫాక్షన్, టాబ్లెట్లు వేయడం సాటిస్ఫాక్షన్. బరి తెగించున్నారు మేడం. అసలు వీడియోలు తీయమని నీకు ఎవరు చెప్పారు? ఆ వీడియోలను ఫ్రెండ్స్ కి చూపించమని ఎవరు చెప్పారు? ఈ సెక్స్ చేస్తున్నప్పుడు మీరిద్దరు బాగానే ఉన్నారు కదా, మళ్ళీ టాబ్లెట్లేసి చేయడం ఏంటి? నాకు అంతే ఇంట్రెస్ట్ మేడం, నాకు సరిపోదు, నాకు అంతే ఇంట్రెస్ట్. సరిపోదా? బుర్రుందా అసలు? బుర్రుండి మాట్లాడుతున్నావా? మనిషివా నువ్వు, జంతువు? నాకు అర్థమైతే లేదు అసలు. సరిపోకపోవడం ఏంది? నువ్వు అందరి లెక్క మనిషివే కదా. ఆ డ్రగ్స్ వేసుకొని ఆ మత్తులో ఎట్లా పడితే అట్లా చేయడమా? నీకు నువ్వు హాని చేస్తూ నీ వైఫ్ ని హాని చేస్తున్నావు. అది సంతోషం కిందకి మారదమ్మా, హానికరం అవన్నీ. నీకు ఎవరు చెప్పలేదేమో. ఇంకా ఒకసారి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. వాటి వల్ల సాటిస్ఫాక్షన్ కలుగుతుందా? నీకు ఎవరైనా చెప్పారా? డ్రగ్స్ అలవాటు చేసుకుంటే మంచిదా నీకు ఎవరైనా చెప్పారా? లేదు మేడం, నాకు అలవాటే. ఎప్పటి నుంచో నాకు ఉన్న సరికి నా ఫ్రెండ్స్ కానీ నాకు కానీ ఉన్న అలవాటే అది. ఇప్పుడు నా సర్కిల్లో ఉంది. ఎంత రికార్డ్ అవుతుంది ఇది మొత్తం పోలీస్ స్టేషన్ లో ఇచ్చి నీ అలవాటు ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ మొత్తం హిస్టరీ తీద్దాం. మొత్తం హిస్టరీ మొత్తం తీసి అసలు ఏముంది, ఏం జరుగుతుంది, నీ వెనకాల ఎవరు ఉన్నారు, ఎక్కడ నుంచి వస్తుంది డ్రగ్స్, గవర్నమెంట్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది మీద. నేను ఇంకా 4 months ప్రెగ్నెంట్ సార్. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా ఉన్నారా?
బాబు ఫస్ట్ ఫస్ట్ బాబు ఇప్పుడు 4 months ప్రెగ్నెన్సీ. నేను 4 months ప్రెగ్నెంట్ ఉన్నా అని చెప్తే నాకు తెలియదు అంటున్నాడు. 4 months ప్రెగ్నెన్సీ ఉన్నా అని చెప్తే నాకు తెలియదు అంటున్నాడు. తెలియదంటే ఏం తెలియదు అంటున్నాడు? ఆ బాబు ఎవరిదో తెలియదు అని చెప్తున్నాడు. నువ్వే ఉండి నువ్వే టాబ్లెట్లు వేసి నువ్వే ఇచ్చేసి మళ్ళీ తెలియదని ఎలా చెప్తావు నువ్వు? అంటే టాబ్లెట్లు ఇచ్చాక కూడా బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా మని? మీకు తెలియదా మేడం టాబ్లెట్స్ ఇచ్చడం మాత్రాన? మరి ఎలా అంటున్నావు మరి నాది కాదని? సరే బాబు నీది కాదని ఎలా చెప్తున్నావు నువ్వు? నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఉన్న సీజన్లో నేను ఇంటికాడ ఉంటా సార్. నాకు ప్రోగ్రామ్ బట్టి నేను వెళ్ళిపోతా ఉంటా. నేను ఎప్పుడెక్కడ ఉంటా నాకే తెలియదు. సరే వెళ్ళిపోతే మరి ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది? మరి అదే నేను కూడా అడుగుతున్నా. అంటే నువ్వు కలవలేదా? కలిసిన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కలిసిన. కలిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. కానీ ఇప్పుడు అది కన్ఫర్మ్ కదా నాకు తెలియదు కదా సార్ ప్రెగ్నెంట్ అని. కన్ఫర్మా కదా నీకు తెలియదు అంటే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, చూపించాలి, ఆమె బాగోగులు చూసుకోవాలి, ఆమెకి మంచి ఫుడ్ ఇవ్వాలి, హాస్పిటల్ చూపించి ఆమెకు టాబ్లెట్లు వేయాలి. అది కాక నువ్వు వేరే ఏదో టాబ్లెట్లు తీసుకొచ్చి ఆమెతో పాటు ఇంకా చేస్తా అంటే ఆమె హెల్త్ ఉంటుందా పోతుందా? ఆమెకి ఎంత కేస్తున్నా సార్? ఏం తక్కువ వేసిన అడుగురు ఒకసారి. చెప్పమ్మా బాగా చూసుకుంటాడా? లేదు సార్, ఎప్పుడు అదే ఫీల్ లో ఉంటాడు. ఎప్పుడు పండుకొని అంటాడు. అంటే భార్య అంటే మెషినా? దానికోసం పనిచేస్తుందా? ఇంకా అందరు అమ్మాయిలను గెలుపుతూనే ఉంటారు సార్. అయినా నువ్వు డీజేలు అవి ఇవని పోయి ఇంకా ఇదెక్కడ ఆలోచనమ్మా? వచ్చి మంచి తిని నిమ్మలంగా రెస్ట్ తీసుకోక ఇదేంటి? అలా ఒక మనిషిని అలా ఇబ్బంది పెట్టడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నీకు మధ్యలో నీకేం తెలియట్లా, కానీ అమ్మాయికి అర్థమవుతుంది. బాబుని పెట్టుకుని ఇదేం వేషాలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ తర్వాత బాబుని కూడా ఇదే తయారు చేద్దాం అనుకుంటున్నావా? అసలు ఈ వేషాలంతా ఏంది బాబు? నువ్వు డీజే కొట్టుకోవాలంటే బయట పోయి చేసుకోవాలి, ఇంట్లోకి వచ్చి ఈ పెంట అంతా ఏంది? నా ఇష్టం మేడం. నా పిల్లలతో నేను ఎట్లా ఉంటా దాన్ని కూడా అందరికి చెప్పుకుంటే అలా 4 గోడల మధ్య ఏదన్నా జరిగితే అది ఇంటి వరకే పరిమితం బాబు. ఇప్పుడు 4 గోడలు దాటి బయటకు వచ్చింది అమ్మాయి. ఎందుకు వచ్చింది? నువ్వు పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ అమ్మాయి బయటకు వచ్చింది. తను బయటకు రావడమే కాదు, నీ వివరాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను బయట చెప్తే తప్పంటారు. మరి ఇప్పుడు ఇంతమంది ముందు తీసుకొచ్చి నా గురించి చెప్పడం తప్పు కదా? మరి అది తట్టుకోలేకపోతే నేను చెప్పింది నువ్వు చెప్పేది మాటలకి ఆమె చెప్పేదానికి తేడా లేదా బాబు? అవును, నేను నా ఫ్రెండ్స్ మధ్యలో పెట్టుకున్నా మేడం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకున్నా. ఇప్పుడు ఇంతమంది ముందు తీసుకొచ్చి పెడితే తప్పు కదా? మరి ఆ సార్ వాళ్ళు హెల్ప్ చేశారనే నేను వచ్చిన చెప్పాను. ఇంకా నేను ఎవరికి చెప్పాలి? మా అమ్మ నాన్న ఎవరు లేరు. నువ్వు నీ సంతోషాన్ని నలుగురిలో పంచుకున్నావు. అది ఇక్కడ బాధ, అది బాధ కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఈమె ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడుతుంది. నువ్వైతే నీ భార్య పరువుని బజార్లో పెట్టావు కదా చూపించి వీడియోలు. అవును సార్, నా భార్య నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటా. దానికి ఎవరికి ఎందుకు నేను అడగాలి? నీ భార్య అంటే నువ్వు ఏమన్నా చేసుకుంటావా? బజార్లో పెట్టుకుంటావా? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, తెలియదా మాత్రము? అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే భార్యని కష్టపెట్టాలి, భార్యని ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి, ఇష్టం వచ్చినట్టు పరువు తీయాలి అని ఎక్కడైనా రాసి పెట్టుందా? పరువు తీయాలని ఎక్కడ రాసి పెట్టలేదు. నాకు నచ్చిన నేను ఉండొచ్చు కదా నా భార్యతో. అందుకే లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఇష్టం వచ్చినట్టు ఉండడం వేరు, పరువు తీయడం వేరు. ఒకటి చెప్పు బాబు, రేపటి రోజున నువ్వు వీడియో చూపించిన నీ ఫ్రెండ్ మీ వైఫ్ ని చూస్తాడు. చూసి ఈమెని గెలుకుతాడా? ఈమెని డిస్టర్బ్ చేస్తాడా చేయడా? టీజ్ చేస్తాడా చేయడా? వస్తావా రావా అని అడుగుతాడా అడగడా? నేను మొత్తం చూసినా నీ వీడియో, నువ్వు నా దగ్గర రా, నీ హస్బెండ్ ఇలాంటోడు అని నీకే వ్యతిరేకంగా చెప్పి మీ భార్యని మభ్యపెట్టి ఆమెతో పాటు ఒక ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే నువ్వేం చేస్తావు? వాళ్ళు కూడా అంతే సార్, వాళ్ళ వల్లే నేను ఇట్లా తయారైంది. వాళ్ళు కూడా వాళ్ళే కూడా చూపెడతారు కాబట్టి నేను చూపెట్టా. టోటల్ అండర్స్టాండింగ్ లో నడుస్తుంది ఇది. అంటే మీ బ్యాచ్ మొత్తం ఇదే పని. అవును. అసలు మీ బ్యాచ్ కి డ్రగ్స్ ఇచ్చేది ఎవరు? వాళ్ళు ఉంటారు మేడం బయట డీలర్స్. నీకు తెలుసా డీలర్స్ ఎవరు? నాకు తెలియదు, మా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే ఇస్తారు. నువ్వు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నావో తెలుసా బాబు? దాంట్లో తప్పేముంది మేడం? ఇప్పుడు నా పైసతోటి నేను నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. అంటే డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం నేరం కాదా? లేదు, నా ఇష్టపూర్వకంగా నా పైసలతో నేను తెచ్చుకుంటున్నా. దాంట్లో నేరం ఏముంది సార్? అంటే నేరం కాదా అది? కాదు, నా దృష్టిలో నాకు నచ్చింది చేసుకోవడం. నా లైఫ్కి నచ్చినట్టు నేను చేసుకుంటాను. అంటే చట్టం అంటూ లేదా మన దేశంలో? నేను బయట వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానికి చట్టం రావాలి. నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను, దాంట్లో తప్పేంటి సార్? అంటే ఒక ఐటమ్ కొనొద్దు, గంజాయి కొనడం, విక్రయించడం, దాన్ని సేవించడం అనేది నేరం. అది మీకు తెలుసా తెలియదా? మరి అట్లా అని చెప్పి బయట అమ్ముతలేరా సార్? వాళ్ళు అమ్ముతున్నారు, నేను కొనుక్కుంటున్నా. వాళ్ళు ఇల్లీగల్ గా అమ్ముతున్నారు, నేను కూడా ఇల్లీగల్ గా. వాళ్ళు రాంగ్ పని చేస్తున్నారు, మీరు కూడా రాంగ్ పని చేస్తారా? అవును సార్, నేను దానికి కరెక్ట్ అయిపోయినా. నాకు లేకపోతే అందుకే నేను తీసుకుంటున్నా. అడిక్ట్ అయిపోయినామంటే అయిపోయిందా? కొంచెం ఇంత 10 గ్రాముల గంజాయి కూడా మీకు దొరికితే ఏమవుతుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు జైలు ఉందో మీకు తెలుసా? NDPS యాక్ట్ అంటే ఏంటో తెలుసా? మరి ఏమీ తెలియదు నీకు, వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. తెలీదు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనే ఒక యాక్ట్ ఉంది మన ఇండియాలో. ఆ యాక్ట్ కింద తెలుసా ఎంత పెద్ద నేరాలు ఉన్నాయో? ఒక చిన్న ప్యాకెట్ గంజాయి మీద దొరికితే 10 గ్రాముల కన్నా ఎక్కువ దొరికితే
ఎంత పెద్ద నేరం ఉందో తెలుసా? గంజాయి తాగేసి వచ్చాడు. అందుకే కళ్ళు ఎర్రగున్నాయి. సార్ గంజాయి తాగితే అసలు మనిషే కాదు, కుక్క వీడు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పకు, నువ్వు ఆగు, నువ్వు మధ్యలో మాట్లాడకు. అసలు ఈ అబ్బాయి ఆ వీడియోలు తీయడం ఏందో, బయటకు పోయి చూపించడం ఏందో, ఈ అబ్బాయి వీడియోస్ తీసి బయట చూపిస్తున్నాడని నీకెలా తెలిసింది అసలు? మా అన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళ దాంట్లోనే చేస్తారు. మీ కజిన్సా? చుట్టాలు, ఈయన టీంలో వాళ్ళు. వాళ్ళు బి బ్యాండ్ కొడతారు ఈయనతో పాటే. మీ అన్నలు వచ్చి చెప్పారా నీకు చూసామని? అంతకంటే దారుణం ఇంకేముంటుంది సార్? ఏంది ఇది? నీకు అప్పుడన్నా సోయలేదా? సోయలే అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి తెలియదా? మరి వాళ్ళు అది చెప్పినప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి సంబంధం లేదా? ఎట్లా చెప్తా? చెల్లె అని చెల్లెకి చెప్తారు, నీకు చెప్తారా? చెల్లె అని చెప్పినప్పుడు మీ అన్న వాళ్ళకి తెలియదా? నువ్వు చూపిస్తున్నా నలుగురులో, నీకు సిగ్గులేదా? నలుగురు చూపిస్తున్నట్టే మరి నీకు లేదా? ఇప్పుడు ఇంకెవరికి చెప్తాను, నీకు చెప్తారా? చెప్పు. నువ్వు ఇప్పుడు ఎక్కే ఏం ముర్రాకు, నీకేమున్నా ఇంటికాడ మాట్లాడు. చేసేట్లే నేను చెప్తున్నా. చేసే చెప్తున్నా అంటే మీ అన్నలేమన్నా మరి? మీ అన్నలేమన్నా తక్కనా? అయిపోయిందా? మీ అన్నలేమన్నా తక్కనా? మరి మీ అన్నలు లేరా నాతోటి? వాళ్ళని చెడగొడుతుందే నువ్వు. మీ అన్నలు నేనే కొట్టదు, మీ అన్నలకు తెలియదు. మరి నీకు ఎట్లా చెప్పారు మీ అన్నలు? మీ అన్నలకు తెలియదా? మీ అన్నల గురించి అడిగినావా? మరి బరాబర్ చెప్తాడు. చెల్లెకి చెప్పకపోతే ఇంకెవరు చెప్తా? మీ అమ్మకి చెప్తారా? ఎవరు దొడ బదులు అర్థమైందా? మాటలు మంచిగా మాట్లాడు, అంతా మంచిగా గుర్తుపెట్టుకో. అమ్మ బిమ్మ సక్కరాని అమ్మ జోలికి ఇంటి జోలికి పోయినామంటే నరికేస్తా. నా దానికోసం మీ అమ్మ ఆడపిల్ల కాదా? ఆడపిల్ల అయితే నేను ఫ్యామిలీ జోలికి పోయినా చెప్పు. నేను ఫ్యామిలీ జోలికి పోతా, బరాబర్ పోతా. నీ ఫ్యామిలీ జోలికి ఇంత మంచిగా ఆడపిల్లనే. అంత మంచిగా, ఎంత తక్కువ మాట్లాడుతా అంత మంచిగా, లేకుంటే నరికి దొబ్బుతా. బాబు నరకుడు విరుకుడు ఇక్కడ మాట్లాడద్దు. ఫుల్ డ్రగ్స్ తాగొచ్చి ఇక్కడ మాట్లాడు అనుకుంటున్నావు ఏంది? ఫస్ట్ చెప్పాను సార్, మా మమ్మీకి హెల్త్ బాగుండదు, హార్ట్ పేషెంట్, చూసుకోవాలని చెప్పాను సార్. ఇప్పుడు ఏం చూసుకోరు సార్, నన్ను చూసుకోరు, మా మమ్మీని చూసుకోరు. ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే? ఇప్పుడు నేను ఇలా సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పి నేను మా మమ్మీకి చెప్పిన. మా పిన్ని చెప్పకుండా ఉంటుందా సార్? మా పిన్ని చెప్పింది. ఇప్పుడు నేను మాట్లాడట్లేను కదా మా పిన్ని వాళ్ళతో, ఇట్లబడితోని. ఇప్పుడు మా పిన్ని మా మమ్మీకి చెప్పింది. ఇవన్నీ తట్టుకొని బతకడానికి వాళ్ళు బతుకున్నారు. ఇంకా మీరు మీ ఇష్ట ప్రకారాలు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెద్దల మాటలు వినరు, ఇక్కడికి వచ్చి లబోదిబో అని మొత్తుకుంటారు. ఇదమ్మా నీకు దక్కింది లవ్ మ్యారేజ్ చేసుకుంటే. ఆవేశానికి వెళ్ళి పెళ్లి చేసుకోవడము, పెళ్లి చేసుకొని మళ్ళీ అమ్మ దగ్గరికి పోవడము. అట్లా పోతున్నావు డైరెక్ట్ అమ్మాయి మీదికి నువ్వు? అమ్మాయి మాట్లాడేమో కరెక్ట్ ఉందా సార్? అరే మాట్లాడంటే అమ్మాయి పరువు పోతుంది, అమ్మాయి పరువు సొసైటీలో మొత్తం పోతుంది. మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు తనకు చూసే చూపులు ఎలా ఉంటాయో తెలుసా మీకు? ఎలాంటి చూపుల్లో చూస్తారో తెలుసా? ఎక్కడెక్కడ చూస్తారో తెలుసా? మీరు చూపించిన వీడియో వల్ల నీకు అమ్మ అనగానే అంత రోషం పొడుచుకొచ్చింది. ఇదే అమ్మాయి వీడియోలు తీసుకెళ్లి వాళ్ళ అన్నల ముందు, కజిన్స్ ముందు చూపిస్తుంటే ఆమె పరువు ఎక్కడుంటది? వచ్చి మొహం పట్టుకొని అడుగుతుంటే ఎక్కడుంటుంది చెప్పు? ఇప్పుడు మాట్లాడు. అమ్మ అనగానే లేసి ఉరుకుతున్నావు ఎక్కడికో. అంటే నీ అమ్మ అయితేనే మాడది, యువతలైతే ఆడదు కదా? అవును మేడం, మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నా గురించి తెలియదా? ముందు ఇవన్నీ నాతో చెప్పినా కదా, లవ్లు ఉన్నప్పుడు చెప్పాను కదా నేను ఆల్రెడీ. నేను చెప్పినా కదా, నువ్వు మంచి చూసుకుంటా అన్నావు కదా, అప్పుడు ప్రేమతో నటించినావు కదా. అప్పుడు నటించినట్టే అప్పుడు నా గురించి అలవాట్లు అన్ని నీకు చెప్పలే? తెలుసుకోలేవా? నువ్వు చెప్పినా నేను నీకు చెప్పినా నీకు. నువ్వేమన్నావు? మాడతా అన్నావు, మంచిగా ఉంటే నేను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు. అప్పుడు ప్రేమతో ముంచుకొని చూసుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది మళ్ళా? నేను చేసే పని ఏంది? నా తెల్లని దాకా నడిచే పని. నాకు అవి లేనిది నాకు నడది. నేను ఉన్న దందలా నాకు నిద్ర రాకుండా అందరినీ హ్యాండిల్ చేసుకోవాలంటే నాకు అవి ఖచ్చితంగా ఉండాలి. అవి లేకుండా ఎట్లుంటా? నేను ఎట్లా చేస్తాను నేను ఆ దందా? అంటే నీకు ముందే చెప్పిండా మనం సెక్స్ చేసుకునేటప్పుడు వీడియోలు ఇట్లా తీస్తా అని ముందే చెప్పలే మేడం? అవన్నీ చెప్పలేదు. ముందే తెలుసు కదా. తాగుతాడు అవన్నీ అని ముందే తెలుసు కదా. అయినా నువ్వు తాగి తందనాలాడి ఇవన్నీ చేస్తా, వీడియోలు చేస్తా, 10 మంది చూస్తా అంటే ఏ ఆడదొస్తుంది నీ దగ్గరికి? నీకు అన్ని ముందే తెలుసు కదా అని చెప్తున్నా. అవును మేడం, ఇప్పుడు ఒకటి అడుగుతా. ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో పడుకొని తీసుకున్న వీడియోలు చూపిస్తే తప్పు, కానీ నా పిల్లల దగ్గర నేను పడుకున్న వీడియోలు తీసుకున్నా. నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చూపెట్టుకున్నారు, వాళ్ళు నాకు చూపెట్టుకున్నారు. ఇంకొకసారి రిపీట్ చేసినావు అనుకో దవడ పగులుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇందాకటి నుంచి చెప్తున్నాం, సొంత భార్య అయినా కూడా ఎంత హక్కు ఉండాలో అంతే హక్కు ఉంటుంది. భార్య ఆవిడ మీద నువ్వు చూపించే హక్కు ఎక్కడ దాకా ఉండాలంటే తనతో నువ్వు పడుకుని 4 గోడల మధ్య అక్కడి వరకే ఉంటుంది. అంతేగాని తనతోని చేస్తున్న సెక్స్ని వీడియో తీసుకొని 10 మందికి చూపిస్తే క్రైమ్ అవుతుంది అని ఒక పక్క చెప్తున్నాం కదా. మళ్ళీ పదే నా పెళ్ళం నా ఇష్టం, నా పెళ్ళం నా ఇష్టం. ఏంది ఇది?
సాయి ఒకటి చెప్పు, నీ భార్య నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నీ ఇష్టం వచ్చిన టాబ్లెట్లు వేస్తావు, 10 మందికి చూపిస్తావు కదా నీ బ్యాచ్లో, నీ దందాలో. ఆ అమ్మాయి కూడా నేను అంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, బట్టలు ఇప్పి దినించో వీడియోలు తీసుకొని నా ఫ్యామిలీకి చూపిస్తా అంటే నించుంటావా? నిల్చుంటావా? నిల్చో, ఏమైతుంది? కొంచెం డ్రగ్స్ వేసుకుని నిలబడు. అర్థం కాదు నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఆ అమ్మాయి కూడా వీడియో తీసుకుంటది, నించుంటావా? నీకు ఇది అలవాటే కదా. అంటే నీ సిగ్గు ఆమె సిగ్గు కాదా? ఆమె పరువు కాదా? అంటే యువతలున్న అమ్మాయిని బట్టలు ఇప్పి నువ్వు చేసేదంతా నువ్వు అబ్బాయి కాబట్టి నువ్వు చేస్తూ తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి చూయించవచ్చు, వాళ్ళంతా మగవాళ్ళు కాబట్టి. ఇక్కడ ఇదే అమ్మాయి నిన్నొక్కని నించోబెట్టి మొగోడు అని చెప్పి నేను తీసుకెళ్లి చూపిస్తే నీకు పరువు ఉంటుందా? ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నా? ఆ విషయంలో ఆలోచించలేగా. ఏం కాదు, డ్రగ్స్ తీసుకొని నించో, ఆ అమ్మాయి వీడియో తీసుకొని అందరికి చూపిస్తుంది. నువ్వెంత వెర్రిగా సంతోషపడుతున్నావో ఆ అమ్మాయి కూడా అదే వెర్రితో సంతోషపడుతుంది. నువ్వు లవర్వే కదా, నీకు ఎట్లా పరువు లేదు, బాడీ మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు కావాల్సింది సెక్స్, డ్రగ్స్, మందు, నీ దందా, అంతే కదా. చేద్దామా? ఇవన్నీ వద్దు మేడం. ఇప్పుడు ఏందో ఫస్ట్ ఎందుకు పిలిపిస్తారు ఫస్ట్ నాకు అది చెప్పుర్రు. ఇవన్నీ ఫస్ట్ నీకు చెప్పాల్సింది నువ్వు మనిషివని నీకు గుర్తు చేయడం, భార్య భర్తలు అనే సంబంధం గురించి నీకు గుర్తు చేయడం, ప్రేమ అనే ఒకదాని గురించి నీకు గుర్తు చేయడం. ముందది నీ బుర్రకి ఎక్కించుకొని ఆ డ్రగ్స్ మత్తు నుంచి దిగితే అప్పుడు మేము ఏం చెప్పినా నీకు అర్థమవుతుంది. మేము ఇంత బుజ్జగించి చెప్తున్నాము, అర్థం చేసుకొని నీతి నిజాయితీగా ఉంటే ఉండు, లేకపోతే ఇంకా నీ పని మేమేం చేయము. పోలీసు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఇక్కడ నుంచి సీదా ఈ వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్ గా పెట్టి ఏం చేయాలో అది చేస్తాం సార్. ఇప్పటికి కూడా కంపల్సరీ కంప్లైంట్ పోవాల్సిందే సార్. ఇతని వెనకలు ఉన్న బ్యాచ్ అందరూ కూడా బయటికి రావాలి. ఎందుకంటే అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో ఆ మొదళ్ళు పీకేయకపోతే ఇలాంటి అమ్మాయిలు ఇంకెంతమందో, ఇలాంటి కాపురాలు ఇంకెంతమందో. ఆ అమ్మాయి కాబట్టి తట్టుకోలేక బయటకు వచ్చింది. మరి ఆ బాధని భరించే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఆ దందలు ఉన్నారుగా మేడం, వాళ్ళు కూడా ఇదే పని, వాళ్ళు ఇదే పని ఉన్నారు. కాబట్టి అసలు ఇదైతే మనం కంపల్సరీ కంప్లైంట్ పోవాల్సిందే, ఆ మొత్తం వేర్లతో పెకిలించాల్సిందే సార్. అందులో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వీడియోస్ వీళ్ళంతా బ్యాచ్మేట్స్ అంతా చేస్తున్న పని అదే. ఆ వీడియోలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో ఇంతవరకు కొంతమంది వీడియోలు ఆన్లైన్ సైట్లలో కూడా పెడుతున్నారు. పాపం వీళ్ళు అమాయకులు, ఆడోళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు? ఏదో ఒక టాబ్లెట్ వేసి వాళ్ళని మత్తులో దింపేసి వీళ్ళు ఏం చేస్తున్నారో అది ఎవరికి. కానీ ఇప్పటి వరకు కూడా మనం విన్నవి కానీ చూసిన కేసెస్ ఎలా ఉంది అంటే వాళ్ళు మోసపోయి అక్కడి నుంచి వస్తారు, కానీ ఇక్కడ కట్టుకున్న భార్యను కూడా ఇలా చేయడం అనేది మరి చాలా దారుణంగా అనిపిస్తుంది, బాధాకరం అనిపిస్తుంది. పైగా అమ్మాయి కడుపుతోనుంది అనేసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ కడుపు ఏందో కూడా నాకు తెలియదని బుకాయిస్తున్నాడు ఈ పిల్లోడు. నేను చూపిస్తేనే కదా నాకు తెలిసేది అంటున్నాడు. నువ్వు చూపించవాయే, పిల్లని గురించి పట్టించుకోవాయే. అంటే నీ ఉద్దేశం ఎలా ఉంది తెలుసా? నా ఇష్టానికి నేను తిరుగుతా, నా ఇష్టానికి నేను తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నువ్వు నన్ను ప్రేమించావు, నా చేతిలో చావు, అంతే కదా? అనుకుంటారు మేడం. మినీలో నుంచి చూసుకున్నా చెప్పట్లేదు మరి చెప్తుంది. ఏం చూసావు? చూసుకొని 4 ఏళ్ల నుంచి ఇంతనే బతికిందా? ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మరి? ఒక్క నిమిషం, ఏం చూసావని నేను చెప్పనా? ఆ పిల్ల యొక్క ఇష్టాలన్నిటిని పక్కన పడేసి దాని బట్టలు ఇప్పి రోడ్డు మీద నించబెట్టినావు. అది నువ్వు చూడడం. 4 ఏళ్ళు అంటున్నావు, దేనికైనా ఒక టైం రావాలి. టైం వచ్చింది కాబట్టి ఆ పిల్ల బయటకు వచ్చింది, భరించింది, భరించలేకపోతే బయటకు వచ్చింది. ఆయన లాజిక్ అండి. 4 ఏళ్ళు మరి నేను బాగా చూసుకుందే ఆమె ఉన్నిందా? ఆమెకు ఆప్షన్ లేదు మేడం. అక్కడ ప్రేమించి నిన్ను నమ్మి అందరు వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చింది, అర్థమైందా? ఆప్షన్ లేక బతికింది. ఇప్పుడు తనకి అంటూ ఒక స్టెప్ వేసి ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చింది. అందులో ఈ తిరిగి బెదిరిస్తుంటా అమ్మాయి ఇంకా అక్కడ ధైర్యంగా ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎక్కడ ధైర్యం చేసి బయటకు వస్తుంది? ఎక్కడ బయటకు వచ్చి చెప్తుంది? ఇంత లా పాయింట్స్ సిస్టమ్ని అర్థమయ్యేటట్టు చెప్తేనే నా ఇష్టం అంటున్నా. తన ఇష్టం ఏందో స్టేషన్కి వెళ్ళాకే అర్థమవుతుంది. ఖచ్చితంగా మేడం, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి. వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరినీ బయట పెట్టాలి. ఇలాంటి ఆడవాళ్ళను మనం కాపాడాలి. ఇది మన కర్తవ్యం. ఖచ్చితంగా ఇప్పుడు మనము ఖచ్చితంగా ఈ వీడియోని ఎవిడెన్స్ గా పెట్టుకొని ఇతని ఫోన్ నెంబర్ ఉంది, ఇతనికి మనము పర్సనల్ గా తీసుకొని ఖచ్చితంగా తీసుకుందాం సార్. ఈమె ఒక ఆమెనే కాదు మేడం, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా ఆడోళ్ళు ఉంటారు. అందరి జీవితాలు కూడా మనం కాపాడినట్టు అయితే. నువ్వు ఇక్కడ దాకా ఒక స్టెప్ వేసి ఇంత దూరం రావడమే కాదమ్మా, మేము చెప్పినట్టు నువ్వు అతని మీద కంప్లైంట్ ఇచ్చి నువ్వు స్టబాన్గా నిలబడితేనే నీ వెనకాల మేము ఉంటాం. చాలా మంది కంప్లైంట్ ఇవ్వడం దాకా వస్తారు సార్, వద్దులే నా భర్తే వదిలేసేయండి అనేది కూడా ఉంటుంది, జరుగుతుంటుంది. కాబట్టి మీకు ముందే చెప్తున్నాం, మీ వెనుక మేము నిలబడాలి, మిమ్మల్ని ముందుకు నడిపించాలంటే మేము ముందు మీరు ధైర్యంగా ఉండాలి. అయితే వీళ్ళు ఇట్లనే అంటారు మేడం, వీళ్ళు మన ముందు ఏమంటారు, ఎఫ్ఐఆర్ చేయండి మేము వస్తామని అంటారు కదా. వీళ్ళు ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తాడు, బుజ్జగిస్తాడు, కాళ్ళు మోపుతాడు,
ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు? కన్విన్స్ చేస్తాడు, నువ్వు వెళ్ళకు, మనకెందుకు అవన్నీ అని కన్విన్స్ చేస్తాడు. నిజం చెప్పమ్మా, నీకు ఎఫ్ఐఆర్ చేయాలని ఉందా లేదా? చేస్తా అంటే మేమందరం సపోర్ట్లో వస్తాం, లేదంటే నీ ఇష్టం. సార్ మా మమ్మీ హార్ట్ పేషెంట్ సార్. నేను ఇప్పుడు 4 months ప్రెగ్నెన్సీ, బాబు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండమని కలిసి ఉండమంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు టార్చర్ ఒకటి. బయట సపరేట్ రూమ్ తీసి పెడతా అని హ్యాపీగా చూసుకుంటే నేను ఉంటాను సార్ తనతో. ఈ వీడియోలు ఇట్లా ఏం తీయను అని పెడితే నేను హ్యాపీగా తనతో కలిసి ఉంటాను. వీడియోలు తీయనని ఇప్పటిదాకా తీసిన వీడియోలు డిలీట్ చేయాలి. అవన్నీ చేయకపోతే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిందే, మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? మళ్ళీ తను అక్కడికి వెళ్తే, జైలుకి వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు సార్. అదే కదా చూసావా, ఆమె వీక్నెస్ ని నువ్వు ఆడుకుంటున్నావు. ఆమె వీక్నెస్ తోటి నిజంగా కొంచెం ఆ మత్తు నుంచి దిగి కొంచెం ఆడపిల్ల మనిషి అని ఆలోచించు. ఇదిగో ఒక బాబు, ఇప్పుడు మళ్ళీ పాప రాబోతుంది భూమి మీదకి, వాళ్ళ గురించి ఆలోచించాలి. అది కాకపోతే ఇంకో పని చేసుకొని బతకొచ్చు. ఏంది అలవాట్లు, ఏంది ఈ బాధలు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎవరు లేరనే కదా నువ్వు ఈ విధంగా ఆడుకుంటున్నావు ఆ అమ్మాయిని. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కత్తి ఇదంతా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇజ్జత్ తీసేందుకు ఇక్కడికి వచ్చి కథ పెట్టినావు. ఇక్కడికి వచ్చుడేంది? నువ్వు ఇప్పుడు పంచాయతీ ఏంది, రచ్చంత ఏంది అసలు? నువ్వు చేసినందుకే కదా నేను ఎవరికి చెప్పుకోలేక నేను ఇక్కడికి వచ్చిన. అవును, ఇప్పుడు నువ్వు నలుగురులా వీడియోలు పెడుతున్నావు, కరెక్టేనా చెప్పు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పడం తప్పని అంటున్నావు. నువ్వు చేసినందుకే కదా నేను చెప్పింది ఇక్కడ. నువ్వు చేయండి, నేను ఎందుకు చెప్తా? నాకేం అవసరం? సరే ఇప్పటి నుంచి అవన్నీ అయ్యా, మరి నేను చెప్పినట్టు నువ్వు వింటావా? నువ్వు ఆ వీడియోలు ఇట్లా అన్ని తీయకుండా మంచిగా చూసుకుంటా అంటే నేను నీతో ఉంటా. సరే వీడియోలు ఇట్లా తీయ, కానీ తాగడం మాత్రం నా దందాకు నాకు బరాబర్ ఉంటాయి. దాంట్లో వస్తే మాత్రం నేను తగ్గ. అది మాట్లాడదు. ఆ దందా గిందా చేస్తే దందా మొత్తం బంద్ చేపిస్తాం మేము. నీ దందా మొత్తం గోదావరిలో కలుపుతాం. అది మానుకొని చక్కగా సంసారం చేసుకో. ఒకవేళ గాంజాయి గింజాయి డ్రగ్స్ అలాంటి ఏదైనా తీసుకోవడం మళ్ళీ చెప్పింది అమ్మాయికి తెలియకుండా యాక్షన్ తీసుకుంటాం. అయినా ఇప్పటి నుంచే నీ మీద నిఘా ఉంటది బాబు, ఏం తక్కువ లేదు. సరే మేడం, ఇప్పుడు ఒప్పుకుంటా. కానీ నేను చెప్పినట్టు మా వాళ్ళతో ఉండాలా, మా వాళ్ళతోటే ఉండాలి. నేను ఇప్పుడు నేను మా వాళ్ళ ఇంట్లో పెడతా, మా ఇంట్లోనే ఉంటూ వాళ్ళు చెప్పిన మాట నేనైతే ఉండ, అస్సలు ఉండ మీతోనే. నేను అస్సలు ఉండ. మీ అమ్మ ఒక టార్చరు, నువ్వు ఒక టార్చరు, ఆ టార్చర్ నేను భరించలేదు. అంటే వాళ్ళ అమ్మ ఏం టార్చర్ ఇస్తుంది? వాళ్ళమ్మ సార్ ఈ కొడుకు చెప్పినట్టే వింటది. వాళ్ళ అమ్మకి తెలుసా ఇతను డ్రగ్స్ అన్ని తెలుసు, వాళ్ళ అమ్మ వీడియోలు తీస్తాడు, అన్ని తెలుసు వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ వెనకేసుకొని వస్తుంది. అన్ని తెలిసి తల్లి కూడా ఊరుకుంటుంది చూడు అసలు. సార్ అమ్మాయిల పిచ్చి ఉంది సార్. 2 రోజులు వెళ్ళిపోతాడు అమ్మాయిలను తీసుకొని. 2 రోజులు వెళ్ళిపోతాడా అమ్మాయిని పట్టుకొని? వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు తెలియదు. కానీ ఫోన్లు చేసినా ఎత్తాడు, ఇంటికి రాడు అస్సలు. మీకు ఎలా తెలుసు అమ్మాయిలతో పోయిండని? గూగుల్ మెయిల్ లో ఇట్లా చూసినా సార్, ఫోన్ లో చెక్ చేసిన. మెయిల్స్ వస్తుంటే చూసాను. అప్పుడు తెలిసింది అమ్మాయిలతో వెళ్తాడని. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చెప్తా ఎప్పుడో వచ్చి పండుకున్నాడు అనేసి చెప్తాడు. అంటారా వాళ్ళు? ఏంది ఇదంతా ఈ కథ ఏంది? మళ్ళా ఇది ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి మరి? ఒప్పుకోండి, 2 పిల్లలకు తల్లి అవుతున్నానా చెప్పు. అన్ని టైంలో నువ్వు పక్కన ఉండవు కదా, నువ్వు ఒప్పుకోవు కదా. ఎందుకు ఒప్పుకోను? 24 గంటలు నీ పక్కన లేకపోతే ఇంకేరున్నా? ఇంట్లో 24 గంటలు ఉన్నంత సేపు తల్లి ఎట్లయితా చెప్పు. అవును, ఇంట్లో ఉన్నప్పుడల్లా మా అబ్బాకి అట్లా మా అబ్బాకి ఇట్లా నేను దిమాగ్ ఖరాబ్ చేస్తే నేను ఏం చేయాలా? నువ్వు అన్ని టైంలో నాకు ఇంట్లో మొత్తం ప్రెజర్ పెడతావు కదా. నీకు దిమాగ్ ఖరాబ్ చేస్తా నేను చెప్తా, నీకు పోతానా? నేనేమన్నా పోను కదా, ఇంట్లోనే ఉంటా. నువ్వు నన్ను ఎక్కడైనా పంపిస్తావా? పంపావు కదా. అవును, ఒక అన్ని విధాలు నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోలేని ఎట్లున్నా నీ దగ్గర? నువ్వు ఒప్పుకోకనే బయట పోయినా. ఫస్ట్ అయితే నీతులు చెప్పినావు, మరి నా పిల్లమ్మ నా ఇష్టం, నా పిల్లంతోటే ఉండని, ఇంకొక దానికి పోను. అవును మేడం, అది ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? ఇంట్లో నాకు ఊరికే టార్చర్, మా అబ్బాకి కాదు మా అబ్బాకి ఉందంటే అన్ని విధాలుగా దానికి కావాలని మాకు కూడా ఉంటాయి కదా మేడం బయట. అంటే పాయింట్స్ ఉంటాయిలే కానీ బాబు, అదే పాయింట్స్ తీస్తుంటే ఒక్కొక్కటి బయటకు వెళ్తుంది, లేకపోతే ఇంకెన్ని ఉన్నాయి నీ దగ్గర దాచిపెట్టి? నీకు చాలానే ఉన్నాయి, చాలా ఉత్తముడివి, చాలా మంచోడివి, కానీ చెప్పింది విను. చేస్తున్నది తప్పు, అందున దాన్ని వాదించడం ఇంకా తప్పు. వీడియోస్ తీయడం ఎంత పెద్ద క్రైమ్ అని తెలిసి కూడా నా ఇష్టం అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు అదంతా అయిపోయింది, ఇవి సహకరిస్తలేదని వేరే పిల్ల జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నావు. అది అంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు మళ్ళీ. అవును, ఇంకో అమ్మాయితో పోతున్నా అని. అది ఒప్పుకున్నప్పుడు మరి అంతే ఉంటుంది కాబట్టి పోయినప్పుడు పోయినా చెప్తున్నా తప్పే. చేసింది తప్పు ఉల్టా చెప్తున్నాడు మళ్ళా పైకి, చేస్తున్నా అని. ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? మీ ఫ్యామిలీ ముందర చూపించుకో. నీకు అంత తొలపొగరు అయితే నీ ఫ్యామిలీ ముందు చూపించుకో. ఇంటుంది కదా, నీ అమ్మ ఇంటుంది కదా, మీ అయ్య కూడా ఇంటున్నాడు కదా. మేడం ఇప్పుడు నాకు అవన్నీ వద్దు. నేను చెప్పినట్టు మా వాళ్ళతో ఉంటుందా ఉండదా నాకు ఒక్కటే మనం. అంతేగా నీ డిస్కషన్ అన్ని నాతోటి కాదు. నేను చెప్పినట్టు విను. మేము చెప్పినట్టు వింటావా? ఇక్కడి నుంచి డైరెక్ట్ మీ ఇంటికి వెళ్తావా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తావా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, నాకు చెప్పు. సరే మేడం, నేను ఇప్పుడు అవన్నీ బంద్ చేస్తా. కానీ నేను చెప్పినట్టు మా వాళ్ళతోటే ఉండాలి, మా వాళ్ళ దగ్గరనే ఉండాలి. ఆ పిల్ల అంత ఘనంగా చెప్తుంది కదా, ఆ పిల్ల కడుపుతోనే ఉంటే మీ అమ్మ సాధిస్తుంది అని చెప్తూనే ఉంది కదా.
కనీసం డెలివరీ అయ్యే వరకు టైం ఇవ్వాలి కదా. తన తల్లికి గుండెకి సంబంధించిన వ్యాధి ఉందని చెప్తుంది కదా. ఆ అమ్మాయి చెప్పింది ఏం కన్సిడర్ చేయవా నువ్వు? మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు? ఒకరికొకరు అనే కదా పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి మీద ప్రేమ నీకు ఉండాలి, నీ మీద ప్రేమ అమ్మాయికి ఉండాలి. అది కనిపిస్తుందా అసలు ఇక్కడ ఏమన్నా? అంతా కాదు బాబు. ఇప్పుడు నువ్వు గంజాయి అవన్నీ తీసుకోకపోతే నీ మంచి కోసమే తను చెప్తుంది, నీ మంచి కోరే తను చెప్తుంది. నువ్వు అదంతా కాదు నేను చెప్పింది చేస్తా అంటే 4 రోజుల తర్వాత మంచి అలవాడతావు. అప్పుడు ఎవరు చూస్తారు నీకు? నీ అమ్మ చూస్తారా, నీ పిల్లం చూస్తుందా? నీ బాగోగులు ఎవరు చూడాలి? సరే సార్, ఇప్పటి నుంచి అన్ని బంద్ చేస్తా. నాతో అయినంత వరకు చూసుకుంటా, కానీ మా వాళ్ళు కూడా చెప్పుకుంటా, కానీ ఇంట్లో అడ్జస్ట్ చేసుకుని ఉండమ్మా. నాతో అయినంత వరకు నేను తనని బాగా చూసుకుంటా. నాతో చెప్పడం కాదు, పేపర్ మీద రాసియాలి మాకు. నువ్వు పేపర్ మీద మాకు రాసిచ్చి ఇంకోసారి ఇలా చెయ్య, ఇలా టార్చర్ పెట్టా పిల్లంని, ఇలా వీడియోలు దియా, ఇలాంటి ఏదైనా చేష్టలు చేస్తే నాకు చట్టపరంగా ఏదైనా చేయండి అని నువ్వు రాసిస్తే అప్పుడే నువ్వు ఇక్కడ నుంచి పోతావు. లేదంటే డైరెక్ట్ 100 డైల్ చేసి నువ్వు ఇలా డ్రగ్స్ ఇప్పుడు నువ్వు ఏదైతే నీ వేషంలో ఉన్నావో తీసుకొని ఉన్నాడు కంపల్సరీ ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టేషన్. సరే సార్, నేను చెప్తున్నా ఇప్పటి నుంచి అన్ని బంద్ చేస్తా. నాతో అయినంత వరకు నా శక్తులతో నేను చూసుకుంటా. అడ్జస్ట్ చేసేసుకొని ఉండు మనం. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వాళ్ళ పిన్ని వాళ్ళు కానీ, వాళ్ళ అన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మాట్లాడితే ఎవరు కూడా రాకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? నాతో అయినంత వరకు నాతో ఉన్నంత ప్రేమలు నేను చూసుకుంటా. సరే నువ్వు ప్రేమకు చూసుకుంటావు, కానీ వాళ్ళు ఎందుకు రావద్దు అంటున్నా. వాళ్ళు ఏం తప్పు చేశారు? అంటే నీ పేరెంట్స్ అయితేనేమో నీకు పేరెంట్స్ అవుతారా? అమ్మాయి పేరెంట్స్ మాత్రం పేరెంట్స్ అవ్వద్దు, రావద్దు, చూసుకోవద్దు. నేను ఇంట్లో ఉన్నప్పుడే రావాలి వాళ్ళు. అది కూడా మళ్ళీ నేను లేనప్పుడు వచ్చిడు మళ్ళీ చెప్పుడు అవన్నీ ఉండదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు రావాలా, మాట్లాడుకోవాలా, నేను ఉన్నప్పుడే వెళ్ళిపోవాలా. ఎందుకో చెప్పనా? అంటే నువ్వు అక్కడ చేసే వేషాలన్నీ వాళ్ళ కజిన్స్ వచ్చి చెప్తారానా? అంతే, అందుకోసమే. అవునా? కొద్ది రోజులు నువ్వు అబ్బాయి చెప్పినట్టు కొంత విను. మీ వాళ్ళు వచ్చినా కూడా ఏమంటున్నాడు? అబ్బాయి ఉన్నప్పుడు రావాలి అంటున్నాడు. సరే సెట్ చేసుకుంటా అనే మాట అయితే ఇస్తున్నాడు. నీకు ఇస్తే దాని మీద నమ్మకంలా, ఇక్కడ ఒక వేదిక మీద నమ్మకం వచ్చేలాగా చెప్తున్నాడు కాబట్టి, మా సమక్షంలో చెప్తున్నాడు కాబట్టి నమ్మి తీరుదాం, ఒక ఛాన్స్ ఇద్దాం. కానీ ఇది రిపిటేషన్ అయితే నువ్వు ఊరుకుంటావేమో కానీ మేము ఊరుకోం. ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో జరిగేది పూసగుచ్చినట్టు మీ వాళ్ళకి చెప్పకు. ఓకేనా? ఎందుకంటే ఎప్పటికీ చెప్పినా కూడా నీ వాల్యూ తగ్గుతుంది, నీ హస్బెండ్ వాల్యూ తగ్గుతుంది, వేరే వాళ్ళ వాల్యూ తగ్గదు. సో అందుకే ఇక్కడ నుంచి అయినా చెప్పకు. సరే అలవాటు ఉందేమో, చెడు అలవాటు అయింది సర్కిల్ వల్ల, తెలుసో తెలియకో తప్పులు చేసుకున్నాడు, వీడియోలు తీశాడు, ఏదో చేశాడు. కానీ నెక్స్ట్ టైం చెయ్య అంటున్నాడు కదా, మనం కూడా ఒక పేపర్ రాయించుకుందాం. ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి, మీరు ఖచ్చితంగా లీగల్ స్టెప్ తీసుకోవాల్సిందే. ఇక నా కడుపులో నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకు ఎవరు లేరు చూసుకోవడానికి, సపోర్ట్ లేదని మాత్రం అనుకోకండి. ఓకే సార్. ఎందుకంటే ఇలాంటి వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంకోసారి ఏదైనా మిస్టేక్ చేస్తే ఉన్నా లేకున్నా సేమ్. ఉంటే మీకు పోయేది ఏముండదు, తను లేకున్నా కూడా మీకు పోయేది ఏముండదు. అంత నార్మల్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. సరేనమ్మా? ఓకే, మీ ఇద్దరు వెళ్ళేసి కూర్చోండి, మేము పేపర్ రాయిస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి అసలు ఈ ప్రేమ వివాహాలు ఏంటో, దాని తర్వాత వీళ్ళు ఫేస్ చేసేటివేంటో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ వయసుకే తెలియాలి. ఎందుకంటే పెద్దలు చెప్పింది మాట వినట్లేదు, వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాల మీద బాండ్ అయి ఉండట్లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే మరీ విపరీతంగా ఆ డీజో ప్లే చేయడం ఏంటో, అక్కడ డ్రగ్స్ తీసుకోవడం ఏంటో, భార్యని హింసించడం ఏంటో. అంతేకాకుండా భార్యతో సెక్స్ చేస్తే అందులో తప్పేముంది, వీడియోలు తీస్తే తప్పేముంది అని ఇక్కడికి వచ్చి ఇంత వేదిక మీద మాట్లాడుతున్న ఈ పిల్లల్ని మనం ఏమంటారు సార్? అసలు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా యూత్ చెడిపోవడానికి ఈ గంజాయి డ్రగ్స్ ఒక రీజన్. చాలా మంది యూత్ చెడిపోతున్నారు, వాళ్ళ కెరీర్స్ కూడా నాశనం అయిపోతున్నాయి. ఎలా నాశనం అవుతున్నాయి అంటే, వీళ్ళు తాగుతున్నారు, బయటకు వెళ్ళేసి బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు, పడుతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నారు, చనిపోతున్నారు ఆ మత్తులో. ఇంకోటి ఏంటంటే, ఆ మత్తులో వాళ్ళు దానికి బానేసై వాళ్ళ జేబులలో ఒక చిన్న 10 grams గంజాయి డ్రగ్స్ ఏదైనా, హీరోయిన్, కొకైన్ ఏదైనా దొరికితే NDPS యాక్ట్స్ అనేది చాలా ఒక పెద్ద యాక్ట్ ఉంది. దాని పరంగా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. అలా కూడా FIR అయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా మనము ఆల్కహాల్ తాగినట్టు ఈ డ్రగ్స్ ఉండదు. ఆల్కహాల్ తాగినప్పుడు ఎవరైతే తాగలేదో ఆల్కహాల్, తనని కార్ నడుపు మేము వెనక కూర్చుంటాము, లేకుంటే బైక్ నడుపు మేము వెనక కూర్చుంటాము అని అంటాం. కానీ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో, ఎవరి దగ్గర అయితే చిన్న ప్యాకెట్ ఉంటుందో, అతను ఒక 10 మంది గ్యాంగ్ మధ్యలో ఉన్నా కూడా ఆ కేసు అనేది అన్నెసెసరీ 10 మంది మీద అవుతుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఎవరైనా యూత్ కానీ వాళ్ళు ఒకటే గ్రహించాలి, ఇటువంటి వాళ్ళ నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళ నిఘా చాలా ఉంది ఈ రోజులలో.
పోలీసు వాళ్ళు ఇలాంటి వాళ్ళని పట్టి చాలా కేసులు కట్టేస్తున్నారండి. ఒకవేళ వాళ్ళతో పాటు మీరు ఉంటే, ఒకవేళ వాళ్ళతో పాటు ఎక్కడైనా బేకరీలో చాయ్ అన్నా, ఎక్కడైనా ఒక ఫ్రెండ్ పార్టీలో ఎక్కడైనా వాళ్ళతో పాటు మీరు ఉంటే మీరు కూడా ఒక నిఘాలో వచ్చేస్తారు. అన్నెసెసరీ ఎఫ్ఐఆర్ లో మీ పేరు కూడా యాడ్ అయిపోతుంది. సో అందుకనే మనం దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వీళ్ళని అర్థం చేసుకోవాలి. వినకపోతే వదిలేయాలి. వాళ్ళ స్నేహం మనం చేయకూడదు. అది మనకే చీడు. చూసారు కదండి, దీని నుంచి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చేసే స్నేహం కూడా పర్ఫెక్ట్ ఉందా లేదా అని ఖచ్చితంగా నిఘా వేసే మీరు స్నేహం చేయాలి. ఎందుకంటే స్వచ్ఛమైన స్నేహాలు ఈ రోజుల్లో కనుమరుగైపోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నమస్కారం.